సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దిస్ ఇస్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇది సంక్రాంతి వ్లాగ్ అనమాట. సో కొంచెం లేట్ అయిపోయింది. సో నేను చాలా ట్రై చేశాను పెడదామని, ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ లేట్ అయిపోయిందనమాట. సో ప్లీజ్. అండ్ ఇది లైక్ 3 days వ్లాగ్ అనమాట. సో దీన్ని నేను హాఫ్గా చేసి ఒక వ్లాగ్లా చేసేసాను. అండ్ ఇందులో 2 parts వచ్చినాయి. సో 2 daysవి అండ్ నెక్స్ట్ 2 days వస్తాయి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది పండగకి ఇంటికెళ్ళే డే అనమాట. సో ఫ్రైడే రోజు మేము స్టార్ట్ అయ్యాము. సో ఈవినింగ్ వీళ్ళ వర్క్స్ అని అయిపోయేసరికి ఈవినింగ్ అరౌండ్ 6, 7:30 అలా అయిపోయింది. సో అలా ఇంకా టీ టైం అయిందని చెప్పి ఇంకా సాయికి టీ పెట్టి ఇచ్చేసి ఇంకా కొద్దిసేపు అలా బాల్కనీలో కూర్చున్నాం. ఇంకా వేణు వీళ్ళ కాల్స్ ఉన్నాయని చెప్పి అండ్ ఇంకా అప్పటికి ఇంకా మిన్ను, సాయి అండ్ మిల్కీ ఇలా వెళ్తున్నాం. సో వీడిని చూస్తున్నారు కదా, ఇంకా వీడి బాల్కనీలోనే ఆడుకుంటుండే. ఇంక అప్పటికి టైం ఉండే. సో అందుకని చెప్పి ఇంకా కొద్దిసేపు అలా బాల్కనీలో కూర్చొని ఇంకా దాని తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మిన్ను వచ్చేసారు. మిన్ను సే హాయ్. మిన్నుకి లియోకున్న బంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్యాక్ టు 2021. అయ్యో లియో వెళ్ళిపోయావేంట్రా? లియో కమ్. పాపం రారే లేప్రదంతో చూద్దాం. సో చూస్తున్నారు కదా, సో ఇంకా అలా మిన్ను అండ్ వేణు సాయి అందరం ఇంకా రెడీ అయిపోయి వచ్చేసరికి ఈ టైం అయింది. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో వీడు మాత్రం ఎంత వెళ్దామన్నా బాల్కనీలోనే ఉంటున్నాడు. సో అలా ఇంకా పండుగకి మేము నిజామాబాద్ వెళ్ళిపోయామన్నమాట. సో భోగి, కనుమ, సంక్రాంతి ఇవన్నీ ఎంజాయ్ చేద్దామని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అవన్నీ నేను ఈ వ్లాగ్లో పెడతాను. సో చూసేయండి. అండ్ సో మేము స్టార్ట్ అయ్యే టైంకి అరౌండ్ 7 అలా అయింది. సో హెవీ ట్రాఫిక్ ఉండే. సో ఇంకా సాయికి అప్పటికి ఇంకా వర్క్ ఉండేసరికి సో కార్లో ల్యాప్టాప్ పెట్టి కొంచెం మేనేజ్ చేశాడు. అండ్ ఇంకా ట్రాఫిక్లో అలా వెళ్ళిపోయాం. కుంపల్ వెళ్ళి మిల్కిని పిక్ చేసుకోవాలి. అలాంటి టైంలో మా బుడ్డోడు చూడండి, లియో మంచిగా ప్లేస్ చేసుకొని పడుకున్నాడు. ఫస్ట్ టైం నేను ఆ ప్లేస్లో విని చూడడం. హౌ క్యూట్ కదా. సో ఇంకా మిల్కీని కొంపల్లి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 9 అలా అయింది. పాపం చాలాసేపు వెయిట్ చేసింది అనమాట. సో ఇంకా లియోకి కూడా ఫుడ్ టైం అవుతుంది. సో పెట్టేద్దామని చెప్పి ఇంక అక్కడే ఫుడ్ పెట్టేసాము లియోకి. సో అలా ఇంకా ఫుడ్ పెట్టేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వాడికి ఏమైందో సో రైస్ వదిలేసాడు. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం ఎంత తింటే అంతే అని చెప్పి. ఇంకా మిగిలింది ఇంకా వేరే స్ట్రీట్ డాగ్స్ ఉంటే వాటికి పెడదాం అనుకున్నాం. మనకి మెయిన్గా ట్రావెలింగ్లో లైక్ హైదరాబాద్ టు నిజామాబాద్ లేదా ఆర్మూర్, నిర్మల్ అలా ట్రావెల్ చేసే వాళ్ళకి జర్నీలో ఏదైనా తినడం, తాగడం మ్యాండేటరీ కదా. అలా మేము ఒక డ్రైవింగ్ దగ్గర ఇంకా నైట్ టైం తిన్నాం కాబట్టి అనమాట. డ్రైవింగ్ వచ్చాం ఫ్రెండ్స్. డ్రైవింగ్లో మేము ఇలా మిస్టర్ 3 దగ్గర టీ, కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. వాడికి 7. ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ టూటీ ఫ్రూటీ బిస్కెట్? థ్యాంక్ యూ.
సో ట్రావెలింగ్లో డ్రైవింగ్ దగ్గర అలా కాఫీ టీ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1 అలా అయింది. హాయిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలు వింటూ ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. సో గాయ్స్, ఇది వెల్కమ్ టు డే 1. సో ఇది ఆల్మోస్ట్ సాటర్డే మార్నింగ్ అనమాట. సో సండే రోజు మనకు భోగి వచ్చింది కదా. సో సాటర్డే మార్నింగ్ ఇలా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నానం చేసేసాం. సో అత్తయ్య ఏంటంటే మేము రాకముందే సకినాలు, గారెలు, అప్పాలు అన్నీ చేసేసిందనమాట. సో ఎందుకు కష్టం అని చెప్పి సో అలా అప్పుడు అత్తయ్య మేకింగ్ వీడియో అంతా తీసింది. సో ఇదంతా సకినాల పిండి అంటారు. సో ఫస్ట్ మనం రైస్ని, చాలామందికి తెలిసి ఉంటుంది ఏమేమి వేస్తారు సకినాల పిండిలో అలా అని. సో ఇంక వీడియో క్లిప్ తీసేసింది. సో ఎలా చేసింది ఏంటనేది మీరు చూసేయండి. సో టేస్ట్ అయితే అసలు చాలా బాగున్నాయి. నాకైతే ఫేమ్ మురుకులు అండ్ అప్పాలు. సో అప్పాలలో కొందరు లైక్ పల్లీలు, లైక్ పప్పు అవి వేసుకుంటారు కదా. సో మీ సైడ్ కూడా అలానే వేస్తారా? అండ్ మా సైడ్ అయితే తక్కువే, అంటే మా అత్తమ్మ వేసింది టేస్ట్ బాగుంటాయని. మమ్మీ వాళ్ళ దగ్గర అయితే అసలు అలా ఏమి ఉండదు. మంచిగా జీలకర్ర, వెల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు అలా చాలా బాగా కారం అలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ పప్పు అలా వేస్తే నాకైతే ఇష్టం. అలా టేస్ట్ బాగుంటుంది తింటప్పుడు. పప్పులు కానీ పల్లీలు అలా వస్తూ ఉంటాయి. సో ఇంక మనం ఇలా సకినాలు నాకైతే పోయడం వచ్చు. మీలో ఎవరికైనా పోయడం రాదా? సో అలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఎంత సన్నగా పోస్తే అంత బాగుంటాయి టేస్ట్. సో అలా ఇంక ఇదంతా మేకింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి. సో ఏమేమి వెరైటీలు చేసిందంటే, సో చూడండి సకినాలు, అప్పలు, అరిసెలు అయితే ఈసారి టేస్ట్ చాలా బాగున్నాయి. అంటే లైక్ మినిమం స్వీట్తో చాలా బాగా చేసింది. మురుకులు అయితే నా ఫేవ్ అనుకోండి ఈ సీజన్కి. సో అలా ఇంకా ఇంట్లో అత్తయ్య మార్నింగ్ పూజ చేసేసుకున్నారు. సో పూజ చేసుకొని ఇంకా కిచెన్లో వంట ఆ రోజు మొత్తం అత్తయ్య చేసేసింది వంట మేకింగ్ అంతా. సో అలా కొద్దిసేపు క్లిప్ తీసేసుకున్నాను నేను. అండ్ అప్పటికి ఇంక సాయి, మామయ్య వీళ్ళందరూ స్నానంకి వెళ్ళిపోయారు. అండ్ ఇంక వేణు అయితే ఇంక అప్పుడే లేచాడనమాట. సో ఇంక లియో కూడా వేణుతోనే కూర్చుంది. ఇంక వాళ్ళకి ఇంక పండగ అని చెప్పి లియోకి కూడా స్నానం చేయించేశాడు వేణు. సో ఇంక ఎంత రమ్మన్నా రాలేదు అసలు. ఇంక వేణు ఉంటే అయితే మా దగ్గరికి రాదు అది ఆబ్వియస్లీ. సో ఇంక వీడు బాబు స్నానం చేసేసి ఇంక వీడికి హెయిర్ డ్రైయర్ అవుతుందనమాట. సో అలా వీడిని కూడా కవర్ చేసేసుకున్నా. సో సార్‌కి మంచిగా స్నానం అయింది. ఇంగ తీస్తున్నాడు. మొత్తం కోంబింగ్ అంతా అయిపోయింది. సో అలా వీడితో కొంచెం ఈ క్లిప్స్ అలా కొద్దిసేపు ఆడుకున్నాం. సో ఇంగ స్నానం అయిపోయింది. ఇవన్నీ అయిపోయాక నేను ఇంగ అప్పాలు అవన్నీ టేస్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ మా ఇంట్లో ఇలా పండగ వచ్చినప్పుడు ఫస్ట్ టిఫిన్స్ ఏమి ఉండవు మార్నింగ్. ఇవే అప్పాలు, సకినాలతోనే అసలు టిఫిన్ అయిపోతుంది. సో అలా ఇవి టేస్ట్ చేసేసుకున్నా. సో చూడండి మంచిగా ప్లేట్‌లో పెట్టుకొని మంచిగా తింటున్నా అనమాట. సో నేను అండ్ ఇంక ఆ రోజు లైక్ అత్తమ్మ అంటే ముందు డే ఫ్రైడే అలా స్వీట్ చేసిందనమాట. సో క్యారెట్ స్వీట్ విత్ సాబుదానా. సో అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంత మినిమల్ స్వీట్‌తో అసలు చాలా తక్కువ స్వీట్‌తో సూపర్ టేస్ట్ ఉందనమాట. సో అలా ఇంక స్వీట్ తింటూ ఇంక ఇంట్లో అందరం కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాం. అండ్ ఇంక మా లియోకి బీబమ్మ అంటే చాలా. లియోకి బీబమ్మ, బీబమ్మకి లియో. సో బీబమ్మ అంటే లైక్ మా మా ఇంటికి లైక్ ఇలా పనికొస్తుందనమాట. సో తను వాళ్ళిద్దరు ఇంక చాలా డేస్‌కి కలిసారు. వీడు బెంగుళూరు నుండి వచ్చి చాలా డేస్ అయింది కాబట్టి ఇంక వాళ్ళు కొద్దిసేపు అలా సో అలా ఇంగా తినేసాక ఇంక కొద్దిసేపు అలా టైమ్ స్పెండ్ చేసి ఇంక అత్తయ్య అప్పుడే ఇంక అందరికీ మూవీ ప్లాన్ చేసేసిందనమాట. సో సాయంత్రం మూవీ. సో ఇంక ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. సో ఆ రోజు పులిహోర, పచ్చడి, గోబీ పచ్చడి విత్ దొండకాయ కర్రీ అనమాట. సో సూపర్ కాంబినేషన్ చాలా బాగుండే నాకైతే. సో ఇంక లంచ్ చేస్తూనే మేము ఆ రోజు మొత్తం అసలు వీక్స్ మొత్తం ఆల్మోస్ట్ 3 వీక్స్ అనుకుంటా మొత్తం 90 సీరీస్ చూస్తూనే ఉన్నాము. సో ఫస్ట్ మేము హైదరాబాద్లో చూసాం. తర్వాత ఇక్కడ చూసాం మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు. అలా అలా 90 సిరీస్తోనే అయిపోయింది. ఇంక అత్తయ్య అలా తను సీరియల్ చూసేసింది. సో మీరు కూడా 90s మూవీస్ చూసారా? మీకు కనెక్ట్ అయిపోయిందా? మాకైతే చాలా కనెక్ట్ అయింది. సో మా ఇంట్లో వీళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఉంటారు అన్నట్టు మేము మాట్లాడుకొని చాలా ఫన్ చేసుకున్నాము. సో ఇంక ఆల్మోస్ట్ లంచ్ అయిపోయాక ఈ 90s మూవీస్ అన్నీ అయిపోయినాయి. ఇంక సిరీస్ ఆల్మోస్ట్. తర్వాత ఇంక మూవీ ప్లాన్ అయిపోయిందనమాట. సో ఆ రోజు మేము సాయంత్రం మూవీకి వెళ్ళాం. సో మ్యాక్స్ తెలంగాణలో సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ మూవీస్, ముగ్గులు, నాన్ వెజ్, అప్పాలు, గారెలు ఇవే ఉంటాయి. సో అప్పటి వాయిస్ తీసేసానమాట. సో వ్లాగింగ్ అంటే మనకి చాలా లడలడ వాగిపోతాము. సో ఏం మాట్లాడానో నాకు కూడా అర్థం కాలేదు. సో మీకెందుకు ఆ డిస్టర్బెన్స్ అని చెప్పి వాయిస్ తీసేసి మాట్లాడాను. సో ఇంక ఆల్మోస్ట్ ఈవినింగ్ అరౌండ్ 6:30 కల్లా మూవీ ఉండే. సో ఫస్ట్ షోకి వెళ్ళిపోయాం.
అండ్ ఇంక అక్కడ వెళ్ళేసి ఇంకా బాగా తిని పడుకొని స్టార్ట్ అవుతున్నామని చెప్తున్నా అప్పుడు. అలా ఇంకా మూవీకి స్టార్ట్ అయ్యాం. సో అప్పుడు అక్క, బావ అండ్ వదిన, మామయ్య, వేణు, సాయి, మిన్ను, లైక్ పిన్ని వాళ్ళు అప్పుడు రాలేదనమాట. సో అక్కడ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారని చెప్పి ఇంకా మేమే వెళ్ళాము. సో మూవీ అయితే చాలా బాగుంది. అండ్ అలా ఆ డే ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ మూవీ తర్వాత సో అందరం కలిసి ఇంకా నైట్ అయిపోయిన టిఫిన్ చేద్దామని చెప్పి సో ఫేమస్ బజ్జీకి వెళ్ళిపోయాను. సో ఇది ఆల్రెడీ నేను షార్ట్లో క్లిప్ పెట్టానమాట. సో చూసేయండి. అండ్ నెక్స్ట్ డే 2. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి భోగి అనమాట. సో మా ఇంట్లో ఇలా క్యూట్ ఫ్లవర్స్ కుసాయి. సో అలా మా అత్తయ్య ఇదంతా లైక్ ఒక చిన్న గార్డెన్లో మెయింటైన్ చేస్తారు. అండ్ ఆ రోజు భోగి రోజు అక్క వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేసాము. సో మార్నింగే మేము భోగి ఉందని చెప్పి ఇంకా మార్నింగ్ అంతా కుక్ చేసుకొని వెళ్ళాము భోగి పళ్ళు పోయడానికి. సో ఆ రోజు మా ఇంట్లో మొత్తం ఫుల్ నాన్ వెజ్ అనమాట. సో సండే వచ్చింది. అలా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ గ్రేవీ అండ్ విత్ ఫిష్ పులుసు కూడా. అండ్ ఇంకా మా ఇంట్లో వెజిటేరియన్ ఉన్నాడు కాబట్టి సో వీని కోసం ఎగ్ పులుసు చేసిందనమాట అత్తయ్య. అలా ఇంకా మార్నింగే అంతా కుక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో కుకింగ్ అయిపోయింది. అందరం వెళ్ళిపోయాం. సో అక్క వాళ్ళ ఇంటికి లైక్ సమన్వికి, ధన్యశ్రీకి అండ్ వర్షినికి ముగ్గురికి అండ్ మా లియో కూడా భోగిపళ్ళు పోయడానికి వెళ్ళిపోయాం అనమాట. సో చాలా డేస్కి జస్ట్ చూసి మై ముగ్గు సైడ్స్ ఎందుకు వేయలే అని డౌట్ పడకండి. ఎందుకంటే మేము నైట్ వేసాం సంక్రాంతికి, అందుకే సైడ్స్కి ఎక్కువ వేయలేదు. మళ్ళీ నైట్ కలర్స్ పోవాలి. సో దిస్ ఇస్ బాగుందా లియో? ముగ్గు బాగుందా? సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో అక్క వాళ్ళ ఇంటి దగ్గరే మైసమ్మ టెంపుల్ ఉందనమాట. సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం వెళ్దాం అనుకున్నాం. అలా ఇంక నేను, అత్తమ్మ, మామయ్య అండ్ మాతో పాటు ఈ బుడ్డోడు లియో కూడా వచ్చేసాడనమాట. సో అమ్మవారి దర్శనానికి. సో అమ్మవారు చూడండి ఎంత బాగుంది కదా. సో మీరు దర్శనం చేసేసుకోండి. అండ్ దాని తర్వాత ఇంక వెళ్ళిపోయాము. సో అప్పటికి ఆల్మోస్ట్ 11:30 అలా అయింది. సో ఇంకా ఆ టైంకి మేము పోసామన్నమాట భోగిపళ్ళు. సో ఎలా జరిగాయి ఏంటి అనేది చూసేయండి రండి. సో ఇక్కడ అత్తమ్మ వాళ్ళిద్దరూ లైక్ బ్యాంగిల్స్ వేసుకుంటారనమాట. సో ఎందుకంటే ఆ సంక్రాంతి టైంలో పిడ దినాలు అని లైక్ ఒక్క కొడుకున్న వాళ్ళకి, ఇద్దరు కొడుకులున్న వాళ్ళకి గాజులు వేయాలని వచ్చింది కదా. సో అలా ఇంకా అత్తమ్మ వచ్చి పెద్దత్తమ్మకి వేస్తుందనమాట. సో దాని తర్వాత భోగి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ అన్ని 5 టైప్స్ అలా తీసుకున్నారు. లైక్ నీరవలు, జీడిపళ్ళు అండ్ ఇలా ఏదో బజ్జీలా చేస్తారంట. అండ్ దాని తర్వాత షుగర్ కేన్వి కూడా అంటే చెరుకువి కూడా. అండ్ దాంతోపాటు ఫ్లవర్స్, కాయిన్స్ కూడా వేస్తారు, చాక్లెట్స్ కూడా వేస్తారు. లైక్ పిల్లలకి ఇష్టమైన చాలా ఏవైనా వేయవచ్చు. ఇదంతా లైక్ నాకు తెలిసింది ఏంటంటే లైక్ దిష్టి అలా నజర్ పట్టకుండా పిల్లలకి వాళ్ళు హెల్తీగా ఉండాలని పోస్తారని నాకు తెలుసు. సో మీకు ఇంకేమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. అలా మా భోగి ఈవెంట్ ఇలా అయిందనమాట. సో వచ్చేసేయండి.
సో, చూసారు కదా! అలా మా భోగి సెలబ్రేషన్స్ అయిపోయాయి. కానీ ధన్యకి మాత్రం స్పెషల్‌గా పోసామనమాట. ఎందుకంటే అలిగింది ఆ రోజు. సో, కొంచెం మొహం పెట్టిందని చెప్పి తినకేమన్నా స్పెషల్‌గా చేద్దామని అందరం ఒకటేసారి పోసామనమాట. అలా మా భోగి సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇంక వీళ్ళకి హారతి అవన్నీ ఇచ్చేసి ఇంక దాని తర్వాత మా బుడ్డోడికి కూడా పోసామనమాట. సో, వాడికి సమన్వి ఇడ్యుడు ఇడ్యుడు ధన్యశ్రీ ఇడ్యుడు నవ్వు భయం పడుతుంది మొత్తం చూడమ్మా నవ్వుతుంది అలా భోగి సెలబ్రేషన్స్ అయిపోయాక మా ఇంటికొచ్చేసామనమాట. సో, లంచ్‌కి అండ్ దాని తర్వాత కైట్స్ ఎగిరేయడానికి. సో, ఫస్ట్ టైమ్ అనుకుంటా ఫ్యామిలీ అందరం ఒక ఫెస్టివల్‌కి అంటే అక్క వాళ్ళు, మేము ఉండి సెలబ్రేట్ చేసుకున్నాం. సో, అలా సో, అలా లంచ్ అయిపోయాక కొద్దిసేపు రిలాక్స్ అయిపోయాము. సో, తినగానే లైక్ ఆడలేం కదా! ఎండ చాలా ఉండే. ఇంక సరే ఈవినింగ్ అలా అరౌండ్ 3:30, 4 అవుతుంది అని చెప్పి ఇంక అందరం కలిసి కైట్స్ ఎగరేయడానికి వెళ్ళామనమాట. సో, ఫుల్ ప్రిపేర్డ్‌గా. సో, వచ్చేసాం. సో, ఫుల్ ఎండ ఉంది అసలు. అయినా సరే ఎగిరేయాలి. ఫెస్టివల్స్ కదా! సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఇంక కైట్స్ ఎగిరేసామనమాట. సో, ఆ వీడియో కూడా చూసేయండి. ఏడు కురుకుతావురా? పోగొట్టిన వేణు మాధవ్కి రెండో ఛాన్స్, తోడుగా లియో. బిల్డప్ ఒకటి. అయ్యో ఏమైంది డాటర్? అసలు ఎట్లా పోయింది? మనం చిన్నప్పటికి ఇవే ఉన్నట్టున్నాయి. ఇవాళ షార్ట్ పెడతా గైస్. కైట్ కట్టరాని వాళ్ళు ఇవి చూడండి గైస్. ఎన్ని 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 పొరలు? మనం కట్టే కరెక్ట్ నాకే ఉన్నది. టార్గెట్ టైం స్టే అకౌంట్ ఫోన్ నంబర్ పెడతా. నేను చూడ అదెందుకు? ఇది కూడా వేణి ఎత్తుంది కదా యూట్యూబ్ ఎందుకు ఇంకా? మాంజా కట్టడే ప్రో. అదే అదే అయ్యో ఓకే. సో, ఆల్రెడీ ఒక కైట్ గై అయిపోయిందనమాట. గై అంటే లైక్ మనది ఇంకొకరు కట్ చేయడం అట్లా చేస్తారు కదా! సో, దాన్ని గై అంటారంట. సో, నేను ఇప్పుడే తెలుసుకున్నా. అలా అయినా చెప్పి వేణు మళ్ళీ ఒకటి కట్టాడు. సో, ఇండియా ఫ్లాగ్‌లా ఉంది ఇది కలర్స్‌తో. సో, చూద్దాం ఇది ఎంత పైకి వెళ్తుందో అని ఇంక నేను సాయి స్టార్ట్ చేసాం అలా. అలా అలా సాంగ్స్ వింటూ మండే ఎండలో కైట్స్ ఎగిరేస్తూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నామన్నమాట. అండ్ అరౌండ్ చూడండి ఎంత సన్సెట్ టైం వచ్చేసింది ఇంక ఆల్మోస్ట్. అలా ఈ బ్యూటిఫుల్ వ్యూతో ఇంకా అసలు నిజామాబాద్ మొత్తం ఫుల్ కైట్ ఫెస్టివల్ అయిందనమాట. సో, ఆ బ్లూ స్కైలో ఇలా అసలు బర్డ్స్ లానే అనిపించాయి. అంత చిన్నగా అంత పైకి వెళ్ళిపోయాయి. మా అయితే 2, 3 గై చేసామన్నమాట వేరే కైట్స్ కూడా. అలా మా కైట్ ఫెస్టివల్ రియో కూడా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆడు చూడండి ఎట్లా ఆడుతున్నాడు అసలు. కైట్ని దొరకబడదామని చెప్పి ఇంకా లాస్ట్కి పట్టేసుకున్నాడు. అలా మా కైట్ ఫెస్టివల్ అయిందనమాట. సో, భోగి డే రోజు. సో, సంక్రాంతి, కనుమ అవి కూడా నేను ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేసేస్తాను. సో, అలా వీళ్ళతో మొత్తం కైట్స్ అన్ని గాల్లో ఎగిరిచ్చేసుకొని ఇంక వాటితో పాటు నేను, అక్క అలా వదిన అందరం కలిసి ఇంక ఎగిరేసామనమాట. సో, పైన వాటిని జస్ట్ అలా దారం వదులుతూ చేసుకున్నాం. సో, అలా ఫన్‌గా అయిందనమాట. సో, అంత ఎండున్నా కూడా సో, బెస్ట్ ఎంజాయ్ చేసేసాము. సో, కైట్ ఫెస్టివల్ కదా! సో, ఆ మాత్రం ఉండాల్సిందే.
అలా కైట్ ఫెస్టివల్స్ అయిపోయాయి. గ్రీన్ గిరా అనుకోలేదు గైస్ గై అవుతుంది గైస్. పోయిందా? సో కైట్స్ తర్వాత నైట్ వచ్చేసి టీ కాఫీ అయిపోయాక ఇంకా అత్తమ్మ తంబోలో తీసుకొచ్చిందనమాట. సో అలా కొద్దిసేపు ఆడుకున్నాం. సో అలా నైట్ స్పెండ్ చేసేసి ఇంకా డిన్నర్ చేసామన్నమాట. అండ్ నిజామాబాద్లో ఏంటంటే నైటే ముగ్గులు వేసేసుకుంటారు. సో నేను అత్తయ్య కలిసి ముగ్గులు వేసామన్నమాట. సో అక్కడ అండ్ కాలనీ వాళ్ళందరూ కూడా వేసేసుకున్నారు. సో అది మా ఆల్మోస్ట్ 11 అలా అయింది. సో అవన్నీ